హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు 26/12/2024 ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ మీకు చదివి వినిపిస్తాను. రైట్. మొదటి హెడ్లైన్: కజకిస్తాన్లో నేలకూలిన విమానం, 38 మంది ప్రయాణికుల మృతి. సాంకేతిక లోపంతో ల్యాండింగ్కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఘోరం. పక్షులు ఢీకొనడంతోనే సమస్య తలెత్తిందంటూ వార్తలు. రెండో హెడ్లైన్: శాంటాకారం వరాల వర్షం. కేజ్రీ ఎన్నికల హామీలు. కృత్రిమ మేధతో శాంటాక్లాజ్ అవతారంలో కేజ్రీవాల్ వీడియో. ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ఆమ్ ఆద్మీ పార్టీ. త్వరలో తప్పుడు కేసులో అతీసి అరెస్ట్ కేజ్రీవాల్. తర్వాత హెడ్లైన్: ప్రభు ఆశీస్సులతోనే ప్రజాప్రభుత్వం. క్రైస్తవ మిషనరీల స్ఫూర్తితో పేదలకు విద్య, వైద్యం. మెదక్ చర్చితో నాకు విడదీయరాని అనుబంధం. గతంలో పిసిసి అధ్యక్షుడిగా వచ్చినప్పుడే ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ వస్తానని మొక్కుకున్నా. సంక్షేమంలో దళిత, గిరిజన, క్రైస్తవులకు ప్రాధాన్యం. మెదక్ చర్చిలో క్రిస్మస్ సంబరాల్లో సీఎం రేవంత్. ఏడుపాయల వనదుర్గమాత సన్నిధిలో పూజలు. తర్వాత హెడ్లైన్: మీసాల తాత మిస్టర్ కూల్. మీసాల తాత మిస్టర్ కూల్. క్రిస్మస్ వేడుకల్లో ధోని. శాంటాక్లాజ్ వేషధారణలో టీమిండియా మాజీ కెప్టెన్. కుమార్తె జీవా కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంబరాలు. ఇన్స్టాలో ఫోటోలు పోస్టు చేసిన ధోని భార్య సాక్షి సింగ్. ఓకే, అక్కడక్కడ నా నాలుక తిరక్క మిస్టేక్ అవుతుంటాయి పదాలు, క్షమించండి. అందుకోసం మళ్ళీ ఇంకోసారి చదువుతుంటారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ హెడ్లైన్: 2 కోట్ల రూపాయలు సాయం. శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ 1 కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 లక్షలు. అసలు అల్లు అర్జున్ చేసిన పనికి వీళ్ళంతా ఎందుకు ఇస్తారబ్బా అనవసరంగా. సరేలే, వాళ్ళైనా ఇవ్వచ్చు, కానీ ఆ ఇచ్చే 2 కోట్లు 3 కోట్లు అల్లు అర్జునే ఇస్తే సరిపోయి. శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ 1 కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 లక్షలు. ఇది ఫస్టే ఇస్తే హ్యాపీగా ఉండేది. చూసి హాస్పిటల్లో ఆమెకు సంతాపం ప్రకటించి బాధపడుతూ అప్పుడే ఈ డబ్బులు ఇచ్చి ఉంటే ఇంత ఈగోకి పోయి ఇంత దూరం తెచ్చుకున్నారు. అది ఇప్పటికి కూడా కొంతమందికి ఇది జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే అంత జరిగిన తర్వాత మీరు ఇది చేస్తున్నారు, ఇది ముందే చేసింటే బాగుంటుందని అంత బయట అనుకుంటున్న మాటలు ఇవి. ఏదైనా చెప్తూనే ఉన్నాను నేను ప్రతిరోజు కూడా. స్పందించాల్సిన టైంలో కరెక్ట్గా స్పందించండి, అంతేకాని అంత అయిపోయిన తర్వాత అందరి నోట్లో మీరు పడ్డ తర్వాత మీరు ఏం చేసినా వేస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. శ్రీతేజ్ కుటుంబానికి అల్లు అర్జున్ 1 కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 లక్షలు. ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుకు చెక్కులు అందజేత. మెరుగుపడుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం. వెంటిలేటర్, ఆక్సిజన్ లేకుండా శ్వాస. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కానున్న సినీ ప్రముఖులు. చిరంజీవి, అల్లు అరవింద్, నాగవంశీ, సురేష్ బాబు తదితరులు పాల్గొనే అవకాశం. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించే ఛాన్స్. వేలు మాట్లాడుకుందాం. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు యూట్యూబ్లో అక్కడక్కడ వస్తూ ఉంటాయి. అబ్బా, యూట్యూబ్లో మాత్రము పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవడానికి వస్తున్నాడు, చిరంజీవి అమ్మ ఏదో వార్నింగ్ ఇస్తున్నాడు, ఏదేదో అని కొడుకులు హెడ్లైన్స్ పెడితే కొద్దిగా వాల్యూస్ ఉండాలబ్బా. మరి టూ మచ్గా పెట్టి జనం చూస్తారు అనే ఉద్దేశంతో
ఏవేవో హెడ్లైన్స్ పెడతా ఉంటారు. అవసరమా? కొద్దిలా మరీ ఏం చేస్తే అదే జనాలు మంచి ఎప్పుడు చూడరని ఇట్లా తప్పుడు చేసి ఇంట్రెస్ట్ కలిగేలాగా ఏవో చెప్తూ ఉంటారు కదా, అది వాళ్ళ ఫ్యాన్స్కి ఊరట కలిగించేలాగా కొన్ని ఇవి ఇలా రాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు చూస్తారు కదా అని. తప్పది మీరు చేసేది. అలా కొంతమంది చూడొచ్చు. అందరు చూడాలంటే మీరు అందరికీ నచ్చేలా టైటిల్స్ పెట్టండి, ఇట్లాంటి పనికి మళ్ళీ కాకుండా. అంటే ఎలా పెడుతుంటారు అంటే చిరంజీవి రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వస్తుంటారు, తర్వాత పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కోసం సపరేట్గా విమానం వేసుకొని వస్తుంది. ఏంది ఇట్లాంటివన్నీ పెడతా ఉంటారు. చదివి నాకే చిరాకు. సరే, రైట్. చర్చించే ఛాన్సు. ఇంకొక హెడ్లైన్ ముందు ఈ చర్చించే ఛాన్స్ దగ్గరగా వెళ్దాం. హైదరాబాద్ డిసెంబర్ 25 పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి ఆ చిత్ర యూనిట్ 2 కోట్ల సాయం అందజేసింది. చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ కోటి, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలతో పాటు ఆ సినిమా దర్శకుడు సుకుమార్ 50 లక్షలు ఇచ్చారు. ఈ మేరకు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సుకుమార్ తరపున ఆయన కుటుంబ సభ్యులు సంబంధిత చెక్కులను ఎఫ్డిసి చైర్మన్ ప్రముఖ నిర్మాత దిల్రాజుకి అందజేశారు. సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో గాయపడిన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ను బుధవారం దిల్రాజుతో కలిసి అల్లు అరవింద్ మరోసారి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద అల్లు అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. శ్రీతేజ్ శరీరంలో పూర్తి స్థాయి కదలికలు వచ్చాయని చెప్పారని, అతని ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగు పడేంత వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందజేయడానికి తమ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుని మనందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. వారి కుటుంబానికి చేయదలుచుకున్న ఆర్థిక సాయానికి సంబంధించి ప్రభుత్వం ప్రతినిధిగా మీడియా పాయింట్ వద్ద అరవింద్ మాట్లాడుతూ శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. శ్రీతేజ్ శరీరంలో పూర్తి స్థాయి కదలికలు వచ్చాయని చెప్పారన్నారు. అతని ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడేంత వరకు అన్ని రకాల వైద్య చికిత్స అందించడానికి తమ చెప్పాను కదా, అక్కడక్కడ కొన్ని పదాలని స్పష్టంగా పలకలేకపోతుంటాను, తప్పుంటే క్షమించండి. ఓకే. అతని ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడేంత వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు అందించడానికి తమ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, శ్రీతేజ్ త్వరగా కోలుకొని మనందరితో కలిసి తిరుగుతాడని ఆశిస్తున్నట్టు చెప్పారు. వారి కుటుంబానికి చేయదలుచుకున్న ఆర్థిక సహాయానికి సంబంధించి ప్రభుత్వ ప్రతినిధిగా దిల్రాజుకు అందజేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ఆ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. ఉంటారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ ఆక్సిజన్ లేకుండా 72 గంటలుగా మిగతా 10 పేజీలు 72 గంటలుగా శ్వాస తీసుకోగలుగుతున్నాడని ఎఫ్డిసి చైర్మన్ దిల్రాజు తెలిపారు. అతని కుటుంబానికి అల్లు అర్జున్ నిర్మాతలు దర్శకుడి తరపున 2 కోట్ల సహాయం అందజేశామన్నారు. గురువారం సినీ పరిశ్రమకు చెందిన పెద్దలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నామని చెప్పారు.
గారు అని పెట్టాలి కంపల్సరీ. సీఎం రేవంత్ రెడ్డి గారిని అని కలుస్తున్నామని చెప్పారు. ఏదైనా మనం పేపర్లో రాసిన మనుషులతో మాట్లాడుతున్నా అంటే ఆ వృత్తికి అంత పెద్ద వృత్తిలో ఉన్న వారిని మనం గారు అని సంబోధిస్తే చాలా మంచిది. ఇక్కడ రేవంత్ రెడ్డిని అని అంటే కొద్దిగా ఆ పదానికి కొద్దిగా మర్యాద తగ్గిందని భావిస్తున్నాను. ఓకే. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు. కాగా ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCCలో నిర్వహించనున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు గారితో పాటు అని పెట్టారు, రేవంత్ రెడ్డి గారితో పాటు అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఒకరిద్దరు ఇతర మంత్రులు, FDC చైర్మన్ దిల్రాజు, హోంశాఖ అధికారులు కూడా పాల్గొననున్నారు. సినీ పరిశ్రమలో నుంచి నటుడు చిరంజీవితో పాటు నిర్మాతలు నాగవంశీ, అల్లు అరవింద్, సురేష్ బాబు, మరికొంతమంది నిర్మాతలు, దర్శకులు పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశంలో సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రధాన సమస్యలపై చర్చించనున్నారు. నాకు తెలిసి అయితే చిరంజీవి గారు రాకపోవచ్చు, ఎందుకంటే ఉంటాయి కదా కొన్ని కారణాలు ఉంటాయి, చెప్పకూడదు. ఓకేనా. అక్కడ నేను సీఎం రేవంత్ రెడ్డిని అని రేవంత్ రెడ్డి గారిని అనే మాట రాస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. సరే, అంటే చదివేటప్పుడు కూడా క్లారిటీగా మనకి ఆ పదానికి ఆ స్థాయి మనిషికి ఇచ్చే గౌరవం అని నేను భావిస్తున్నాను. దయచేసి అది ఒకవేళ పెట్టాలనుకుంటే పెట్టండి ప్లీజ్. తర్వాత చిన్న హెడ్లైన్ లోపలిది. శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్. హైదరాబాద్ సిటీ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను బుధవారం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరామర్శించారు. శ్రీతేజను చూడగానే త్వరగా కోలుకుంటున్నట్లు కనిపించాడని, ఇందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి తన వైపు నుంచి సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరపున అండగా ఉంటామని చెప్పారు. తనపై ఉన్న కేసు గురించి ప్రస్తావించగా, ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఆ విషయాలపై తాను మాట్లాడలేనన్నారు. రైట్. ఓకే, ఇది హెడ్లైన్ అయిపోయింది. ఒకటి తప్పుడు ప్రచారం చేస్తే, హెడ్లైన్ ఇది, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. సోషల్ మీడియాలో పోస్టులపై పోలీసుల హెచ్చరిక. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ ప్రచారం. ఇది నిజంగా మళ్ళీ ఈ మధ్య కొంతమంది మీడియా అంటే వీళ్ళకి ఏం పని అంటే, ఒకరు అవును అంటే ఇంకొకరు కాదంటే దాని మీద ఇంట్రెస్ట్గా చూస్తారని చెప్పి వాళ్ళ రీతిలో ఉంటారు కదా. ఇది మంచి అంటే ఇది చెడు అని ఈ ఎది పప్పగా. అందుకోసం వార్నింగ్ ఇవ్వాలి పోలీసు వారు. ఇట్లా వార్తలు పెడుతుంటేనే వీళ్ళు వింటారు, మామూలుగా వింటారు కదా. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగిందంటూ ప్రచారం. దీన్ని మాత్రం బాగా ఖండించాను సార్ ప్లీజ్. పోలీస్ శాఖ వారు బాగా వార్నింగ్ ఇవ్వండి. మీరు చెప్పిన తర్వాత కూడా అట్లాంటివి ప్రభుత్వం పోలీస్ శాఖ వాళ్ళు ఇన్వాల్వ్ కాకముందు సోషల్ మీడియాలో ఏదన్నా బయటి వాళ్ళు అంటుంటే మీరు ఏమన్నా చెప్పొచ్చేమో, కానీ ఇందుట్లో పోలీసు శాఖ రాజకీయంగా ఇన్వాల్వ్ అయి ఉంటే ఎవరు బయట మాట్లాడొద్దండి. ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కొన్ని క్లియర్గా చెప్పేసిన తర్వాత మీరు మాట్లాడారనుకో, అది మళ్ళీ తప్పిదం దారి తప్పిపోయినట్టు అనిపిస్తుంది. మళ్ళీ దాని గురించి మళ్ళీ మొదలవుతుంది పంచాయతీ. తప్పులేదా అది ఇది. మీకు అభిమానం ఉండొచ్చు అల్లు అర్జున్ మీద వాళ్ళ మీద, కానీ ఇది ప్రభుత్వం సీరియస్గా, పోలీస్ శాఖ సీరియస్గా తీసుకున్న కేసు న్యాయంగా ఉన్నాయి చెప్తున్నారప్ప. పగలు వాళ్ళకి ఎందుకుంటాయి? ఒక ప్రభుత్వము మేము చేయలేదని మీరు నిరూపణ చేసినప్పుడు పోలీస్ శాఖ వాళ్ళ మీద వాళ్ళు తప్పు పడుతుందని మనం చులకనగా చూస్తాం. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి అంతేగాని
అల్లు అర్జున్ మీద పగబట్టారు, రాజకీయంగా పగబట్టారు, ఈ దరిద్రం కూతలన్నీ కూసుకుంటూ చిన్న చిన్న దాన్ని పెద్దగా చేసుకుంటూ మన బాబు కూడా దానికి ఇంత పెద్ద పెద్ద ఏదో తెలివైన ఆన్సర్ ఇస్తున్నట్లు అవి చెప్పేసరికి ఇది చాలా పెద్దగా అయిపోయింది. తప్పు చేసినప్పుడు మనకు అనిపించాలి, ఎస్ ఇంత పెద్దవాళ్ళు మనకు చెప్తున్నప్పుడు మనం నోరు మూసుకొని ఉండాలని చెప్పాలి. మనం అంటుంటాం కదా, పెద్దలు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అనుభవంతో చెప్తారు, వినేటప్పుడు మనం జాగ్రత్త వినాలని. ఇంత జరుగుతున్నప్పుడు కూడా మీ అనుభవం చాలా చిన్నది అల్లు అర్జున్ గారు. అందుకోసమే మీరు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు విని దానికి అరే ఇది కరెక్ట్గా కదా వాళ్ళు చేసింది అది అని. మరి ఇంత జరిగి కూడా మీరే చులకనైపోయారుగా. మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరే చులకనైపోయారు. ఏదో తెలిసింది అది తప్పు. మీరు నిజాయితీ అక్కడ ఉండి మాట్లాడింటే తప్పు లేదు, కానీ మీరు చేసింది తప్పైపోయి అబద్ధాలు చెప్తుంటే ఎవరైనా సరే దాన్ని తప్పును తప్పే అంటారు. గుర్తుంచుకోండి అందరం, మీతో పాటు మేమందరం కూడా ఏదైనా ఎప్పుడైనా భవిష్యత్తులో తప్పు చేస్తే. ఓకే, ఇంకొక హెడ్లైన్, కర్మ కర్త క్రియ కేటీఆర్ఏ, ఆయన ఆదేశాలతోనే నిధుల మళ్లింపు. సీనియర్ ఐఏఎస్ దానకిషోర్ వాగ్మూలం. ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం. 4 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ, పలు అంశాలకు సంబంధించి ఆధారాలు సేకరణ. అరెస్టు వద్దంటూ ప్రభుత్వానికి అరవింద్ వినతులు. అప్రూవర్గా మార్చుకునే యోచనలో ఏసీబీ. ఆయన విచారణ తర్వాత కేటీఆర్కి నోటీసులు. కోర్టు తదుపరి ఉత్తర్వుల అనంతరమే ఈ ఆయన ఆదేశాలతోనే నిధుల మళ్లింపు. ఓకే, లోపలికి వెళ్ళి కాస్త చదువుదాం. హెడ్లైన్ ఉన్నది. ఓకే, హైదరాబాద్ డిసెంబర్ 25 ఆంధ్రజ్యోతి ఫార్ములా, అంటే నిన్నటి పేపర్ ఈరోజు వస్తుంది కాబట్టి జస్ట్ ఇది ఇక్కడ ఉన్నది చదువుతున్నాను. ఈరోజు 26 కదా, నిన్నటి పేపర్ ఈరోజు వస్తుంది కాబట్టి, అదే నిన్నటి పేపర్ అంటే ఈరోజు అంటే నిన్నటి న్యూస్ ఈరోజు వస్తుంటుంది కాబట్టి అదే ఈరోజు న్యూస్ రేపు రాస్తూ ఉంటుంది పేపర్. అది ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్కు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చిన ఐఏఎస్ అధికారి దానకిషోర్ వాగ్మూలాన్ని ఏసీబీ అధికారులు రికార్డ్ చేశారు. ఏసీబీకి చెందిన సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సిఐయు బృందం దానకిషోర్ నుంచి కీలక ఆధారాలు సేకరించి రేస్కు సంబంధించి నాటి ప్రభుత్వానికి బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్లో ఎఫ్ఈఓ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందాలు ఇన్వాయిస్లు 2023 సెప్టెంబర్ 27న నాటికి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ నాటి మంత్రి కేటీఆర్కు పంపిన ఫైల్ ప్రతులను ఏసీబీ అధికారులు తీసుకున్నారు. దానకిషోర్ ఫిర్యాదులో పేర్కొన్న ప్రతి అంశాన్ని సంబంధించిన ఆధారాలను సేకరించారు. మంగళవారం సాయంత్రం దాదాపు 4 గంటల పాటు దానకిషోర్. ఇది ఈ హెడ్లైన్. ప్రజాపాలన బేష్, హామీలన్నీ అమలు చేసే దిశగా తెలంగాణ సర్కారు. రవాణా బీసీ సంక్షేమ శాఖ అభినందనలు. మంత్రి పొన్నం ప్రభాకర్కు రాహుల్ గాంధీ లేఖ. ఇది హెడ్లైన్. ఇంకొక హెడ్లైన్, తక్కువ ధరకే ఇసుక ఉక్కు సిమెంట్ బాగా తగ్గిపోయాయి. అంటే ఎంత ఉందో చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వ నిర్ణయం. ఓహో రైట్, ఇదే సంగతి. అదే తక్కువ ధరకే ఇసుక ఉక్కు సిమెంటు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకి ప్రభుత్వ నిర్ణయం. ఇల్లు ఇచ్చారనుకుంటా లేని వాళ్ళకి, వాటికి ఇసుక ఉక్కు సిమెంటు తక్కువ ధరకి ఇస్తున్నా అంటారు. ఉక్కు సిమెంట్ ధరలపై కంపెనీలతో చర్చించనున్న రాష్ట్ర సర్కారు. ప్రభుత్వ పరిధిలోనే ఇసుక లభ్యత. 500 మండలాల్లోనూ నమూనా ఇళ్ల నిర్మాణం. ఇప్పటి వరకు 80.5 లక్షల దరఖాస్తులు. గ్రామీణ ప్రాంతాల్లోని అత్యధికం.
గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికం. రైట్. అంటే ఈ ఇంటి స్థలాల ఈ నిర్మాణాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధికంగా. టౌన్లో కష్టం కదా, ప్లేస్గా దొరుకుతుంది. ఇక్కడ అంతా రియల్ ఎస్టేట్లో, అంతా రియల్ ఎస్టేట్. ఒక పల్లెటూళ్ళే మిగిలాయి. టౌన్లో కూడా ఊళ్ళలో ఇక్కడ నుంచి 200 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దాకా అంతా ఏం చేసేసారు, రియల్ ఎస్టేట్ చేసేసారు. ఇప్పటికీ కొన్ని పంటలు కూడా పండుతలేవు. నాకు తెలిసి గవర్నమెంట్ ఇప్పుడు స్తబ్దత ఉండడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఇలానే పెరిగిపోతాయి. ఎక్కడికి పోతుంది? పల్లెటూళ్ళలో ఎక్కడో కూడా 2 కోట్లు. ఈ పెరుగుదల ఎవరు, చిన్నవాళ్ళు ఎవరైనా కొనగలుగుతారా? 2 కోట్లు అంటే కొనేది ఎవరు? వాళ్ళు ప్లాట్లు చేసి మళ్ళీ మన ముఖం మీద కొడతారు. పెరుగుతుంది. ఏంటి పెరగడం? కోట్లు అంటే జనాలకు వచ్చే ఆదాయం ఎంత, కొనడం ఎంత? అది ఎప్పుడైనా ఒక రేటు వరకు పర్మిట్లో ఉంటే అది దాన్ని కింది స్థాయి వారు కానీ ఎవరు కానీ కొంటారు. దీన్ని పెంచుకుంటూ పోయి అంటే రియల్ దారులు ఉంటారు కదా, ఏమంటారో దీన్ని తెలియదు. వీళ్ళంతా అంతా పెంచుకొని ఒకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు. ఉన్న వాళ్ళ దగ్గరికి పోతాయి. లేని వాళ్ళకి ఇవన్నీ అందుబాటులో ఉండాలంటే కొనగలిగే స్థితిలో ఉండాలి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దాదాపు 100-120 కిలోమీటర్ల దాకా 15,000-20,000 గజం అంటే ఒక 200 గజాలు తీసుకున్నా 30 లక్షల రూపాయలు అవుతుంది. ఎలా తీసుకుంటారు? 30 లక్షలు, 40 లక్షలు ఎక్కడనో ప్లేసు. అది ఎప్పటికీ పెరగాలి ఏంటి? ఏదో 5,000 వరకు ఏదైనా ఉంటే సరే, ఓ 10 లక్షలు, ఏదో 5 లక్షలు 100 గజాలు, 10 లక్షలు 200 గజాలు అంటే అట్లా తీసి పెట్టుకొని యాన్నన్న పెట్టుకుంటారు. ఇదేంటి ఏకంగా 15,000, 20,000, 25,000? మా ఊళ్ళో అంటే ఇక్కడ నుంచి కొత్తకోట దాదాపు 150 కిలోమీటర్లు. అక్కడ కొత్తగా ఒక వెంచర్, ఊరికి ఒక 2 కిలోమీటర్ల వెంచర్ మొదలయ్యి నాకు స్టార్టింగ్లోనే 12,000 గజం, 13,000 గజం చెప్పాడు. స్టార్టింగ్లో వెంచర్ స్టార్ట్ చేయగానే సిటీలో ఉన్న అవుట్స్కట్స్లో ఉన్న రేట్లు చెప్తే అక్కడ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి అది కొన్నవాళ్ళు ఆశపడి కొన్నవాళ్ళు పెరుగుతుందని ఆశ కదా, మనిషి ఆశ పెరుగుతుందని అనుకున్న వాళ్ళు అది ఇప్పటికి అలానే ఉంది. చెట్లు దాంట్లో అసలు ఇల్లు కట్టకపోగా కొద్దిగా ఊరికి దూరంగా ఉంటుంది. సిటీ అక్కడ ఇండ్లు కట్టకపోగా ఊరికి అట్లా నిర్మానుష్యంగా పడింది. చెట్లు చెమలు పెరిగాయి. ఇది 2-3 సంవత్సరాల కింది మాట. అప్పుడు నాకు రేటు చెప్తే ఏదో 5,000 వస్తుందంటే ఏదో తక్కువలో ఒక 200 గజాలు తీసి పెట్టుకుందాం, 5,000 లెక్క అయితే 10 లక్షలు అవుతుందని అనుకుంటే ఆయన చెప్పడమే 13,000 చెప్పి అంటే దాదాపు 26-30 లక్షలు అవుతుంది రిజిస్ట్రేషన్తో సహా. ఎలా ఎంత ఇన్వెస్ట్మెంట్ మనం లాంగ్లో పోయి ఎప్పుడు పెడతాం? ఎక్కడ పెరుగుతుంది? సిటీలోనే ఇక్కడ నుంచి 60-70 కిలోమీటర్లలోనే 15,000-20,000 ఎవరు తేకట్ల. చూడాలి. ఇప్పుడైతే ప్రస్తుతం ఆగిపోయిందంటే స్తబ్దత కొద్దిగా నెలకొన్నది. ఏంటి అంటే సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నారు. ఉద్యోగాలు తక్కువగా ఉన్నాయి, సాఫ్ట్వేర్ అంతా ఊపిలో లేదు, అది ఇదని ఏదో చెప్తున్నారు. కానీ చూద్దాం. ఏదైనా సరే ఎప్పుడైనా పెరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎట్లా కొంతమంది ప్రపంచ అన్వేషకుడు ఆయన కూడా చెప్పారు, ఇప్పుడు తక్కువలో ఉన్నప్పుడు కొనండి, మెల్లిగా పెరుగుతుంది, ఆశపడుతున్నారు. సరే, ఎప్పటికైనా పెరుగుతూ ఉంటుంది, చూద్దాం. ఏవైనా ఈ స్తబ్దత ఉన్నప్పుడు కొని, తక్కువ ఉన్నప్పుడు ఏమైనా కొంటే కొనండి తక్కువ రేట్లు. ఆగండి, ఒక 5-10 సంవత్సరాలు ఆగితేనే ఏదైనా పెరుగుదల ఉంటుంది. ఇంకా అది మీరు మీ దగ్గర డబ్బును ఎలా పెంచుకుంటారో మీకు పెంచుకున్న సూచనలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో కాకుండా మిగతా ఎక్కడ పెట్టుకోండి. ఓకే, రియల్ ఎస్టేట్లో పెడితే మన డబ్బు మనకు అట్లా కనిపిస్తుందని చాలామంది అనుకుంటారు. అది రైట్. ఇంకో హెడ్లైన్, చదువుతాం. రైట్, ఇది గ్రామీణ ప్రాంతాల్లోనే ఇదే ఇందిరమ్మ ఇల్లు అది అత్యధికం అన్నారు కదా.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త. ముందుగానే ప్రకటించిన 4 విడతల్లోనే 5 లక్షల ఆర్థిక సాయం పాటు లబ్ధిదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించేలా ఇసుక, ఉక్కు, సిమెంటును తక్కువ ధరకి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ధరలు బహిరంగ మార్కెట్లో చుక్కలనంటుతున్న నేపథ్యంలో పేదలపై పెద్దగా ఆర్థిక భారం పడకుండా చూడాలని భావిస్తుంది. ఈ మేరకు ఓకే ప్రభుత్వం ఓకే మంచి మాట. ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన దాంట్లో ఇసుక, ఉక్కు, సిమెంటు ఇవి ప్రభుత్వమే తక్కువ ధరకి మీకు ఇప్పిస్తుందంట. ఏమైనా అప్లికేషన్లు ఏమైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. అది అంటే తొందరపడి మీరు బయట తెచ్చుకొని ఇవి చేసుకుంటా అని చేసుకుంటా అని చేసుకోకుండా అంటే ఎల్లర్లే ఇట్లాంటి వచ్చాయి కదా, ఇట్లా గవర్నమెంటు ఇలా కొన్ని హెడ్లైన్స్ పెడితే అంటే ఆల్రెడీగా తెలిసిపోతుంటుంది ఊళ్ళో, మండల ఆఫీసుల్లో, దీనిలో పేపర్లో. చాలామంది ఒకరి నోట్లో నానితే మంచి విషయం అందరి నోట్లో వెళ్ళిపోతుంది. ఓకే రైట్. ఇంకొక హెడ్లైన్, తుమ్మిడి హెట్టికి దిగువన ప్రాణహిత బ్యారేజు 12 కిలోమీటర్ల దూరంలో బోరేపల్లి వద్ద అనువైన స్థలం ఉన్నట్టుగా గుర్తింపు. ముంపు అడవి సమస్యలు లేవు. 165 టీఎంసీల నీటి లభ్యత అంచనా. గ్రావిటీతో ఎల్లంపల్లికి కలిపే అవకాశం. కొత్తగా ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలన. తుమ్మిడి హెట్టికి అంటే ఇదో ప్రాజెక్ట్ అన్నమాట, వాటర్ ప్రాజెక్ట్. రైట్. ఇంకొక హెడ్లైను, హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గలేదు. ఇది ఈ మధ్య నా దగ్గరకు వస్తున్నా అంటే మన చికెన్ షాప్కి వస్తున్న అందరు కూడా ఇదే మాట అంటున్నారు, హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గింది హైడ్రాతో అని. నాకు తెలిసి దేనికి హైడ్రాకి సంబంధం లేదు. హైడ్రా అనేది అంటే ఇవి చెరువుకి దగ్గరలో ఉన్న కొన్ని కానీ అంటే వీళ్ళు కూడా కొన్ని ఇవ్వాలబ్బా. ఏంటంటే డిటిపిసి, హెచ్ఎండిఏ, పంచాయతీ లేఅవుట్లు ఈ ఉంటాయి కదా, నోటరీవి ఇట్లాంటివి ఉన్న దానిలను నోటరీ రిజిస్ట్రేషన్ చేసి ఉంటాయి కదా కొన్ని, అట్లాంటివి కొన్ని గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయాలి. ఎందుకంటే కొనడానికి కొంతమంది జంకుతారు కదా, అలాంటప్పుడు ఇలాంటి వాటికి ఏ ముప్పు లేదని కొద్దిగా మీరు క్లియర్గా చెప్పగలిగితే మళ్ళీ పెరుగుతుందో రియల్ ఎస్టేట్లో. ఇప్పటికైతే కొద్దిగా ఎందుకంటే అందరి నోట్లో నాని కొద్దిగా భయంగా ఉన్నారు, ఎక్కడ కొంటే బాగుంటుంది ఏంటి అది ఇది అని స్తబ్దత ఉంది. కొద్దిగా చూసుకోండి గవర్నమెంట్ వాళ్ళు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గలేదు. 2024 ప్రథమార్థంలో 5 ఏళ్ళు గరిష్టానికి ఇళ్ల విక్రయాల విలువ 58,000 కోట్లు. 2025 నవంబర్కు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ 2025 నవంబర్కు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ 10 రోజుల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు. ఈ నెలలో అరంగర్ ఫ్లైఓవర్ ప్రారంభం. మీడియాతో చిట్ చాట్లో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ కమిషనర్లు. రైట్. మరి హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గలేదు. 2024 ప్రథమార్థంలో 5 ఏళ్ల గరిష్టానికి ఇళ్ల విక్రయాల విలువ 58,000 కోట్లు. ఓకే రైట్. ఇంకొక హెడ్లైన్తో, ఈ హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గలేదనేది అంటున్నారు. అది ఏ విధంగా తగ్గలేదో ఇంకొకసారి చదివాను కానీ కొద్దిగా క్లారిటీ అయితే వస్తలేదు. అంటే వీళ్ళకి విక్రయాలు బాగానే ఉన్నాయని చెప్తున్నట్లున్నారు. 2024 ప్రథమార్థంలో 5 ఏళ్ళు గరిష్టానికి. సరే అంటే 2024 ప్రథమంలోనే 5 ఏళ్ళ గరిష్టానికి అంటే 5 ఏళ్ళు పెరగాల్సింది పెరిగిందేమో అంటున్నారు. ఇళ్ల విక్రయాల విలువ 58,000 కోట్లు. 2025 నవంబర్కి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్. 10 రోజుల్లో ఎలివేటెడ్ కారిడార్ పనులు. ఈ నెలల్లో అరంగర్ ఫ్లైఓవర్ ప్రారంభం. మీడియాతో చిట్ చాట్లో జిహెచ్ఎంసీ. చూద్దాం రానున్న కాలంగా ఎలా ఉంటుందో. మొత్తానికైతే హైడ్రాతో రియల్ ఎస్టేట్ తగ్గలేదని అయితే చెప్తున్నారు. ఓకే అంటే పెరగాల్సినవన్నీ పోయిన సంవత్సరంలోనే బాగా పెరిగాయి. ఇది చెప్తున్నాను ఇందాక చెప్పాను. ఏం చెప్పాను మీకు,
అదే 100-120 కిలోమీటర్లు, ఎక్కడ 200 కిలోమీటర్లు మా ఊర్లో కూడా చెప్పాను కదా! ఇంత దూరంలో ఇంతగానో పెరిగితే ఇంకా ఎవరు కొంటారు? కొనాల్సిన వాళ్ళు కొనేశారబ్బా! మళ్ళీ వీళ్ళు అమ్మకానికి ఒకవేళ అవసరం ఉండి పెడితే 15,000 కొన్నవాళ్ళు 10,000కైతే అమ్మరుగా. కొని పెట్టేసుకున్నారక్కడ. పోయిన సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చాలామంది కొని, ఎందుకంటే నేను ఎళ్లి చూశాను. నాకు తెలిసిన వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో సరే మనకు తక్కువొస్తే ఏమన్నా కొందామని ఎళ్తే అక్కడ మనకు అందుబాటులో లేని ధరలు ఉండడం వల్ల నేను కూడా ఏమనలేదు. ఎందుకంటే మహేశ్వరం ఇటు సైడు బాగా ఊపు ఉందనంటే జస్ట్ చూడడానికెళ్ళాను. అంతా 15,000 చెప్పారు. ఆ 15,000 అంటే 200 గజాలు తీసుకొని 30,00,000. మనం యాడనో 10,00,000 15,00,000 ఉంటే పోయాం గానీ, మరి 30,00,000 అయితే మనం వదిలే అని వచ్చేసాను. అయి ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. నేనెప్పుడు 5, 6 సంవత్సరాల క్రితం చూసిన ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి. ఆ 15,000 రేట్లు ఎవరైనా అమ్మితే 17,000, 18,000, 20,000 అమ్ముతారు కానీ తక్కువకైతే అమ్మరు కదా! అందుకోసమే స్తబ్దత ఉంది ప్రస్తుతానికి. హైడ్రాకి దీనికి సంబంధం అయితే లేనట్టు. అది కంపల్సరీ చెప్పగలను అది. రేట్లు పెరగడం వలన జనం దగ్గర డబ్బు కొరత. సాఫ్ట్‌వేర్ ముందు మనకు మెయిన్ సాఫ్ట్‌వేర్ అండి. వాళ్ళు లోన్ తీసుకొనైనా కొంటారు. రీసెంట్‌గా అక్కడ ఆదిబట్లలో తీసుకున్న మేడం కూడా ఒక ఆమె అక్కడ 200 గజాలు తీసుకున్నారంట టీసీఎస్ దగ్గర. ఆమె కూడా అమ్మకానికి పెట్టింది కానీ ఎవరు తీసుకోవట్ల ప్రస్తుతానికైతే. అంటే ఆ తవ్వులు లేదు అక్కడ. ఇది వేరు, ఆదిబట్ల టీసీఎస్ దగ్గర వేరు. మహేశ్వరం ఇటు సైడు దానికి కొద్దిగా ఔట్‌స్కర్ట్స్ సైడ్ అది. కానీ సేల్స్ అయితే లేవు. ఆ మేడం కూడా అదే చెప్తున్నారు. 20,000 15,000-20,000 మధ్యలో కొన్నారు. 21,000 22,000కి అమ్ముతానని. అదే కానీ ఎవరు చూడట్లా. ఎవరైతే రావట్లేదు ముందుకి. ఓకే. ఇంకొక హెడ్లైన్, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. చెరువులో శృతి, మరో వ్యక్తి మృతదేహాల లభ్యం. ఎస్ఐ సాయి కుమార్ కూడా అదృశ్యం. అదే చెరువు వద్ద ఎస్ఐ కారు, ఫోను, చెప్పులు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ఘటన. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య. చెరువులో శృతి, కానిస్టేబుల్ పేరు శృతి లేకుంది. మరో వ్యక్తి మృతదేహం లభ్యం. ఎస్ఐ సాయి కుమార్ కూడా అదృశ్యం. అంటే ఎస్ఐ సాయి కుమార్ కదా పడినాయన. మరి అదే చెరువు వద్ద ఎస్ఐ కారు, ఫోను, చెప్పులు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో ఘటన. అంటే అనుమానంగా ఎందుకు రాస్తారంటే అది పలానా వ్యక్తి అని కాదన్నప్పుడు సపోజు పోలీసు వాళ్ళు అందుకోసమే చాలా జాగ్రత్త ఉంటారు. అనుమానం ఉంటే అనుమానంతో పెడతారా ఇది చెప్తారు అది. ఎందుకంటే నిర్ధారణ క్లియర్గా అయిపోయిన తర్వాతనే. నేను చెప్పాను కదా ఈ మధ్య అల్లు అర్జున్ గారిది కూడా వాళ్ళు మెల్లిమెల్లిగా అన్నీ పర్ఫెక్ట్గా తెలుసుకున్న తర్వాతనే ముందుకెళ్తారు. పోలీస్ వ్యవస్థ అంటే మరి అంత కట్టుదిట్టమైన లాయర్ వ్యవస్థనైనా కొద్దిగా అది వేరు. వాళ్ళు నిజాలని వాళ్ళు వేరు. పోలీస్ శాఖ మాత్రం చాలా క్లుప్తంగా క్లియర్గా అన్నీ తెలుసుకున్న తర్వాతనే వీళ్ళు బయట పెడతారు. అంతేగాని ఆవేశంతోనూ ఇట్లా అసలుకి పోరు వాళ్ళు. హ్యాండ్సప్ పోలీస్ శాఖకి. ఎందుకంటే వాళ్ళు అనుమానంగా ఉన్నదని అనుమానంగానే వివరిస్తారు. చాలామంది బయట ఉన్న వాళ్ళు సార్ ఏం జరిగింది అని మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒక పదం వాడతారు, నో కామెంట్ ఏదో కొన్ని ఉంటాయి కదా, అవి వాడుతూ ఉంటారు. ఎస్, హ్యాండ్సప్. నాకు పోలీస్ వ్యవస్థకు మాత్రం ఏదన్నా జరిగిన విషయాలు మాత్రం క్లుప్తంగా తెలుసుకొని వాళ్ళు బయటికి తెలియపరుస్తారు. అందుట్లో మాత్రం నో డౌట్. తర్వాత ఇంకో హెడ్లైన్, తప్పుగా మాట్లాడలేదు, అంబేద్కర్పై నా వ్యాఖ్యల్ని కాంగ్రెస్ వక్రీకరించింది. హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటన. జేసీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ. కూటమిలో మరింత సమన్వయంపై చర్చలు. పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రైట్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తానేమి తప్పుగా మాట్లాడలేదని కాంగ్రెస్
తన మాటల్ని వక్రీకరించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ధరించారు. రైట్, ఇవి ఈరోజు హెడ్లైన్స్. ఓకే, నిన్న స్కూళ్ళకి ఈరోజు స్కూల్ వాళ్ళు క్రిస్మస్ సందర్భంగా 2 రోజులు సెలవు ఇచ్చారు. వాతావరణం కూడా బయట చల్లగా ఉంది. చికెన్ తెచ్చుకొని మంచిగా తినండి. ఓకే, బాయ్, ఎంజాయ్ చేయండి. మరో పేపర్ మరుసటి రోజు న్యూస్ పేపర్తో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.